రవి తన కష్టంతో ఉద్యోగం సంపాదించి కొంత డబ్బు సంపాదించి దాచాడు. అలా తన దాచిన డబ్బుతో ఇతర వాటిలో కూడా పెట్టి తన తెలివితేటలతో తన ఆదాయ వనరులను పెంచసాగాడు. సితార బుక్ షాప్ రవి లేకపోవడం వల్ల బుక్ షాప్ నెమ్మదిగా పతనమైంది. షాపును అమ్మి వేయాలి అని నిశ్చయించుకున్నారు. అప్పుడు రవి ఆ విషయం తెలుసుకుని తన దగ్గర దాచి ఉంచిన మొత్తం డబ్బుతో బుక్ షాపును కొన్నాడు. తన తెలివితేటలతో బుక్ షాప్ కి పూర్వ వైభవం తెచ్చాడు. బుక్ షాప్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా ఎదిగింది. అతని ఆర్థిక స్థిరత్వం మరియు సితార పట్ల ప్రేమ చూసి సితార తల్లిదండ్రులు సిగ్గు తెచ్చుకుని మెత్తబడ్డారు. వారి సంబంధానికి అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు. ఇప్పుడు వారు చక్కగా సంసారం చేస్తున్నారు. వారి ప్రేమ ఎంత బలమైనదో వారు నిరూపించారు. వారి బుక్ షాప్ వారి ప్రేమకు సాక్షిగా మాత్రమే కాకుండా వారి ప్రేమ కథని ఎన్నో పుస్తకాల ప్రేమికులకు చెబుతూ ప్రేరణనిస్తుంది. మన వైపు నిజం ఉంటే ప్రకృతి కూడా సహాయం చేస్తుంది అని మరోసారి అర్థం అవుతుంది.